హైలైట్ నీ దాంట్లోనే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఏం చేయలేము మనం. పంపించాం డిగ్రీ నుంచి కంటిన్యూ ఏం కాదు. ఏం చేస్తుంటాం బాబుల్ కా బాబు బాబుల్ కా బాబు దగ్గుబాటి ఎమ్మెల్యే 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 జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జస్టిస్ 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 జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ చెప్పాలి నందమూరి ఫ్యాన్స్ లేదా తెలుగుదేశం లేదు మేము ఓటేసినాం మేము కూడా ఓటేసాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటేయలేదానికి అడగండి. మేము ఓటేయకుండా ఎమ్మెల్యే అనంతపూర్ లో మాకు క్షమాపణం చెప్పాలి. మా హీరోకి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొడితే ఓకే అది చాలా వదిలేస్తాం. మేము చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ, మా రాయలసీమ తెలుసు. వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్. ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పాలా. మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు. రాజకీయాల సంబంధమే. మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామన్నందుకు అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగే ఉంటాం. మా హీరో అయితే కిచ్చపరిచి మాట్లాడకూడదు. 4 గోళ్ల మధ్యలో కూర్చొని చెప్తే కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనంతపురంలో ఉండి ఎమ్మెల్యే అయినాడా? అదే ఎక్కడి నుంచి చెప్పిన సారీ అక్కడ ఎమ్మెల్యే అయినాడా? ఇక్కడే ఉండి ఓట్లేసినది మేము ఓట్లేసినది ఇక్కడే ఏడో చెప్తే మేము ఓట్లేదా? మేము కూడా ఏడో ఇంటి చెప్పడం లేదు కదా. మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా. నరేంద్రని మా తిరుపాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలిచి క్షమాపణ కోరాలా. బాబుల్ కా బాబు బాబుల్ కా బాబు